హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో మంచి స్నాక్ రెసిపీ లాగైనా బ్రేక్ఫాస్ట్ లాగైనా యూజ్ చేసి ఒక చిన్న రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే నేనైతే రెగ్యులర్గా టైంతో సంబంధం లేకుండా చేస్తూ ఉంటాను. సో దాన్ని ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. ఈ రెసిపీ అయితే మన షుగర్తో కావచ్చు, లేదంటే జాగ్రత్త అంటే బెల్లంతో కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే షుగర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ గోధుమ పిండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ స్నాక్ రెసిపీ కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా క్విక్గా అవుతుందన్నమాట. లైక్ తీయటి దోశ అనుకోండి, ఓకేనా. మేమైతే చాలా గమ్మత్తైన పేరుతో పిలుస్తుంది మా మమ్మీ, నవ్వకండి. లిప్ అప్పాలంటామన్నమాట. లిప్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకోసమని మా మమ్మీ అలా పిలుస్తూ ఉంటుంది. సో ఇలా సాఫ్ట్గా రెండింటిని మిక్స్ చేసుకొని షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీ స్వీట్కి తగ్గట్టుగా షుగర్ తీసుకోవచ్చు, లేదంటే బెల్లమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్తో చేస్తున్నాను. అండ్ గోధుమ పిండి, ఇవి 2 తీసుకొని మంచిగా దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకున్నట్టయితే మనం దోశలాగా ఈజీగా వేసుకోవచ్చు. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తినొచ్చు. బెల్లంతో వేసుకుంటే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకుంటే కూడా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూపిస్తున్న విధంగా చాలా మీరు ఎలాగైనా థిక్గా వేసుకున్నా పర్వాలేదు అండ్ ఇలా పల్చగా వేసుకున్నా పర్వాలేదు. 2 వైపులా మంచిగా వేయించుకొని తీసుకున్నట్టయితే బాగుంటుంది తినడానికి. అండ్ మీరు ఇక్కడ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది, హెల్దీ రెసిపీ కూడా. సో ఇలాంటి చిన్న చిన్న స్నాక్ రెసిపీస్ అప్పుడప్పుడు పెడుతుంటాను ఫ్రెండ్స్. చూసేయండి. చూడండి ఇలా మంచిగా కాలుతుంది కదా. ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి ఫాస్ట్ క్విక్ రెసిపీస్ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక సైడ్ కాలింది అనిపించినప్పుడు రెండో సైడ్ తిప్పేసుకొని 2 సైడ్లు కూడా చక్కగా కాల్చుకోండి. ఇలా ఈ కలర్ వచ్చిందంటే మంచిగా కాలినట్టు, మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 2 వైపులా కాల్చుకున్నట్టు అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టు చక్కగా 2 వైపులా కాల్చుకోండి దూరగా. కొంచెం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, కాకపోతే ఇంకా మీకు చూపిస్తున్నాను కదా అందుకే ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ జనరల్గా అయితే బాగా వస్తుంది, నార్మల్గా మీకు చూపిస్తున్నాను చెప్పేది అసలు ఫాస్ట్గా దిగడానికి రావట్లేదు వీడియో చేస్తున్నప్పుడే. ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని, లేదంటే నెయ్యి అయినా వేసుకొని 2 సైడ్లు ఫ్లిప్ చేసి కాల్చుకొని తింటే వేడిగా తీయటి దోశ అయినా సరే, నేను అన్నట్టు లిప్ అప్పాలైనా సరే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న స్నాక్ రెసిపీస్ కోసం కావచ్చు, లేదంటే వ్లాగ్స్ కోసం కావచ్చు, మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని ట్రై
ట్రై చేసి కనుక ఉంటే మీకు ఆల్రెడీ తెలిసినా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశాను, మా వాళ్ళందరూ లాగిన్ చేస్తున్నారు, వీడియో మధ్యలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. చేయడం అయితే చేశాను, చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా చేయడం కూడా, తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కూడా చేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉన్నాయో. చూడండి, కొన్ని చేసుకొని చూపిస్తున్నాను. చూడడానికైతే చాలా, అంటే మీరు పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. స్వీట్ మీకు నచ్చినంత వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఫ్రెండ్స్.